హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ అలసంద వడ. నాన్ వెజ్లోకి అయితే సూపర్గా ఉంటుంది అలసంద వడ. అలసంద వడ మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ పద్ధతి, తయారీ విధానం చెప్తాను. అలసంద వడకి కావలసిన పదార్థాలు: అలసంద గింజలు. ఇవ్వండి, అలసంద గింజలు మనమైతే ఇక్కడ 1/2 kg తీసుకున్నాము. అలసంద గింజలు రాళ్ళు బెడ్డలు ఏం లేకుండా, పుచ్చులు ఏం లేకుండా శుభ్రంగా ఏరుకుని, ఈ అలసంద గింజలు అయితే శుభ్రంగా 2 సార్లు అయితే నీట్గా కడిగి, ఈ అలసంద గింజలు అయితే 2 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలన్నమాట. ఇవిగోండి 2 గంటల సేపు నానబెట్టుకున్న అలసందలు అనమాట. అలసంద వడలకి కావాల్సిన పదార్థాలు: 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాము, ఒక 5-6 వెల్లుల్లి రేఖలు తీసుకున్నాము, 1 ఇంచి అల్లం ముక్క తీసుకున్నాము, 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాము. మొదట ఈ ఎర్రగడ్డ ముక్కలన్నీ, పచ్చిమిరపకాయలన్నీ కట్ చేసుకోవాలన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది అలసంద వడ. చికెన్ కర్రీలోకి అయితే సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీ, చాలా హెల్దీ కూడా అలసంద వడ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పద్ధతి, తయారీ విధానం అయితే చెప్తాను. ఆనియన్స్ ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది, మరి సన్నగా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవైతే మిక్సీ చేసుకోవాలన్నమాట. కొన్ని వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. తగినన్ని వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మరి మెత్తగా ఏం పేస్ట్లా చేయక్కర్లేదు. ఈ విధంగా మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్ అయితే వేసుకుందాము. సూపర్ రెసిపీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. మిక్సీ చేసుకున్న అలసంద మిశ్రమంతా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని, ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి వీటిని కూడా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. చాలా సూపర్ రెసిపీ అలసంద వడ తయారీ విధానం చూస్తున్నాము. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా వంట సోడా, తగినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఈ బొబ్బర్లు నానిన వాటరే సరిపోతుందన్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది. బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ కాగిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ముందుగా మనం మిక్సింగ్ చేసి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఇలా వడల్లాగా పలసగా ఒత్తుకుని, మధ్యలో ఇలాగా కన్నం పెట్టి కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. వాటంతట అయ్యే పైకి వచ్చేస్తాయి చూడండి. ఆయిల్ అయితే బాగా కాగిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కడాయికి పట్టినన్ని వడలు వేసుకోవాలి. కదపకుండా వాటంతట అవే పైకి వచ్చే వరకు అలా ఉంచాలి. చాలా సూపర్గా ఉంటాయి అలసంద వడలు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగా వడ పుల్ల తీసుకుని 2 సైడ్స్ టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా ఎంత మంచిగా మన అలసంద వడ రెడీ అవుతుందో. సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. చాలా టేస్టీ ఉంటుంది, చాలా హెల్దీ. ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. అలసంద వడ తయారీ విధానం అయితే చూస్తున్నాము. ఇదిగోండి, చూస్తున్నారా ఎంత బాగా రెడీ అవుతున్నాయో. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకొని తీసేయాలన్నమాట. సూపర్ రెసిపీ అలసంద వడ. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా సూపర్ రెసిపీ. చికెన్ కర్రీకి అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఈ విధంగా తీసి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, అలసంద వడలు గుమ్మగుమ్మలాడుతూ ఎంత బాగున్నాయో చూడండి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇలా నొక్కితేనే ఎంత మెత్తగా, ఎంత సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ అలసంద వడలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.